బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకుని అదే పాన్లోకి సేమియాని వేసుకుని వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ సేమియాని తీసుకున్నాను. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని సేమియాని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకుని ఒక మందపాటి గిన్నెని తీసుకుని దాంట్లోకి 6 గ్లాసుల వరకు పాలని పోసుకోవాలి. అలాగే 1 గ్లాస్ నీళ్ళని పోసుకోవాలి. నా దగ్గరున్న పాలు కొద్దిగా చిక్కగా ఉన్నాయి కాబట్టి 1 గ్లాస్ నీళ్ళని పోసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర తీసుకున్న పాలు పలచగా ఉంటే కనుక పాలని ఇంకొక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే పైన మేగడ అనేది కట్టకుండా ఉంటుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో పాటు వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి ఇవి తొందరగా ఉడకడం స్టార్ట్ అవుతాయి. ఇలా పాలల్లో పైకి సగ్గుబియ్యం తేలుతూ ఉన్నాయి అంటే ఉడకడం అనేది స్టార్ట్ అయినట్టే. మీరు కావాలి అంటే ఈ స్టేజ్లో ఒకసారి సగ్గుబియ్యాన్ని చెక్ చేసుకోండి.